1 3 6 10 15 21 28 36. ఈ సిరీస్ ఇంపార్టెన్స్ చూడండి సార్. ఈ సిరీస్ ఇంపార్టెన్స్ చూడండి. ఫస్ట్ రెండు నంబర్లను కూడితే 1 + 3 ఏమో 4. 4 ఏంటి 2 స్క్వేర్. 4 ఏంటి 2 స్క్వేర్. ఈ 1 + 3ని నేను ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ 1 స్క్వేర్ రాసి పక్కన 3 ఇంకో 3 స్క్వేర్లు పెడితే ఇదేమో 2 × 2 స్క్వేర్. 2 × 2 స్క్వేర్. నెక్స్ట్ రెండు 3 + 6 ఎంత 9. 9 ఏమవుతుంది 3 స్క్వేర్. రెండు వరుస సంఖ్యలను కూడుతున్నాను. 3 + 6 ఎంత 9. అంటే ఇక్కడ 3 పెట్టుకొని మళ్ళీ 6 ఇలా అరేంజ్ చేస్తే మళ్ళీ 6 ఇలా అరేంజ్ చేశాను అనుకోండి. ఇక్కడ 3 పెట్టుకున్నా, ఇక్కడ 6 పెట్టుకుంటున్నా. ఇదేమైంది 3 × 3 స్క్వేర్. 3 × 3 స్క్వేర్. 2 × 2కి రైట్ మొత్తం చతురస్రాలు ఎన్నొచ్చాయి 2 స్క్వేర్. 3 × 3కి మొత్తం చతురస్రాలు ఎన్నొచ్చాయి 3 స్క్వేర్. అదే n × nకి నంబర్ ఆఫ్ స్క్వేర్స్ మొత్తం చతురస్రాలు ఎన్ని n × nకి n స్క్వేర్ మొత్తం కావాలి కాబట్టి సమ్మేషన్ n స్క్వేర్. ప్రూఫ్ అందరికీ అర్థమైందా? రైట్ n × n చెస్ బోర్డ్లో మొత్తము చతురస్రాలు రైట్ ఎన్ని అని అంటే ప్రూఫ్ సమ్మేషన్ n స్క్వేర్. సార్ అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఈ సిరీస్ నుంచి వచ్చింది. 1 3 6 10 15 21 28 36. ఈ రెండు వరుసై కలపండి. 1 + 3 అంటే 4. 4 ఈజ్ 2 స్క్వేర్. ఈ 1 + 3ని 1ని ఒక స్క్వేర్ అనుకోండి. 3ని పక్కన పెట్టండి. 3 స్క్వేర్స్ పక్కన పెట్టండి. ఇది మనకు 2 × 2 స్క్వేర్ లా కనబడుతుంది. అదే 3 + 6 రైట్. 3ని 3 స్క్వేర్లు తీసుకోండి. 1 2 3 6 ఇలా అడ్జస్ట్ చేయండి. ఇది మనకు 3 × 3 స్క్వేర్ లాగా ఉంది. 3 × 3 స్క్వేర్లో ఏమొచ్చింది 3 స్క్వేర్. 2 × 2లో ఏమొచ్చింది 2 స్క్వేర్. అదే n × nలో ఎంత వచ్చింది n స్క్వేర్. టోటల్ కావాలి కాబట్టి ఏం చేస్తాం మనము సమ్మేషన్ n స్క్వేర్ చేస్తాం. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? n × n చెస్ బోర్డ్లో మొత్తము చతురస్రాలు ఎన్ని అని అంటే సమ్మేషన్ n స్క్వేర్. సార్ మరి దీర్ఘ చతురస్రాలు ఎన్ని సార్? ఒక దీర్ఘ చతురస్రం చేయడానికి నాకు 2 హారిజాంటల్ లైన్లు 2 వర్టికల్ లైన్లు కావాలి. ఇది దీర్ఘ చతురస్రం. ఇప్పుడు 2 × 2 చెస్ బోర్డ్ ఉందనుకోండి. 2 × 2 ఎట్లా ఫామ్ అయింది? ఎన్నున్నాయి లైన్లు? 3 హారిజాంటల్లు 3 వర్టికల్ ఉన్నాయి. 2 × 2 చెస్ బోర్డులో 3 హారిజాంటల్లు 3 వర్టికల్ ఉన్నాయి. నాకు ఒక దీర్ఘ చతురస్రం చేయడానికి 2 అడ్డ లైన్లు 2 నిలువైన లైన్లు కావాలి. 3 అడ్డ లైన్ల నుంచి 2 అడ్డ లైన్లు సెలెక్ట్ చేస్తాను. 3 నిలువు లైన్ల నుంచి 2 నిలువు లైన్లు సెలెక్ట్ చేస్తాను. ఇది దీర్ఘ చతురస్రం రావడానికి. అదే 8 × 8 చెస్ బోర్డులో 8 × 8 చెస్ బోర్డులో మొత్తము ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి? దీర్ఘ చతురస్రం రావాలంటే 2 అడ్డ లైన్లు అండ్ 2 నిలువు లైన్లు. 8 × 8లో 9 అడ్డ లైన్లు ఉంటాయి, 9 నిలువు లైన్లు ఉంటాయి. 9లో ఏవైనా 2, 9లో ఏవైనా 2. 9c2 36 హోల్ స్క్వేర్ 1296. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. n × n చెస్ బోర్డ్లో మొత్తము ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయి. అందరికీ అర్థమైందా? రైట్. n × nలో 2 × 2లో 3 హారిజాంటల్ లైన్లు 3 వర్టికల్ లైన్లు రైట్. సో నాకు 8 × 8లో 9 హారిజాంటల్ లైన్లు 9 వర్టికల్ లైన్లు. 9లో ఏవైనా 2 సెలెక్ట్ చేయాలి. ఎందుకనంటే నాకు దీర్ఘ చతురస్రం రావాలంటే 2 అడ్డ లైన్లు 2 నిలువు లైన్లు కావాలి. అందరూ రిప్లై చేయండి సార్. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా?